కాంట్రాక్ట్ అధ్యాపక మిత్రులకు నమస్కారాలు. నేను మీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని. వివక్షతకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరి వ్యతిరేకంగా మీ పోరాటాన్ని నిరంతరం మద్దతిస్తూ మీతో ఉన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీలో మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా గత 4 నెలల నుంచి నా వెంట ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అదే ఉత్సాహంతోనే మార్చి 22న జరిగే ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి, ఆ గెలుపులో మీరు భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే క్రమంలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసుకొని రెగ్యులర్ చేయించుకోవడం, ఈ ప్రభుత్వం గతంలో నేటి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులు ఉద్యమ కాలంలో కాంట్రాక్ట్ విధానమట కడుపు నింపదట, కడుపు మండిస్తుందట, కడుపు మాడుస్తుందట, తెలంగాణ రాష్ట్రం రాగానే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా కాంట్రాక్ట్ విధానం కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం కొనసాగిన ఎమ్మెల్సీలు కూడా ఏ ఒక్కనాడు కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని చెప్పి అటు శాసనమండలిలో కానీ ఇటు బయట కానీ ప్రశ్నిస్తున్న సందర్భం లేదు. మళ్ళీ మమ్మల్ని గెలిపించడం వస్తున్నారు, గమనించాలి. వాస్తవాలు మీకు తెలుసు. కాబట్టి రేపు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి మిమ్మల్ని రెగ్యులర్ చేయటమే కాకుండా మీకున్న ఇతర సమస్యలు పరిష్కారం చేసి, అవి సెలవులు, రెగ్యులర్ లెక్చరర్స్తో పాటు ఇప్పించడం, అదేవిధంగా మెటర్నిటీ లీవ్ ఇప్పించడం మహిళలకు, ఇంకా ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేసి రెగ్యులర్ అధ్యాపకులకున్న సౌకర్యాలని మీకు కల్పించడానికి నేను మీ వెంట ఉంటానని, ఆ కోణంలో పనిచేస్తానని. కాబట్టి ఎన్నికలో మీరు భాగస్వాములు కండి, నా గెలుపులో భాగస్వాములు కండి. 22వ తారీఖు నాడు మీరందరూ కూడా ఓటింగ్ వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి వరుసలో ఉన్న నా పేరుకు ఎదురుగా ఒకటేసి గెలిపించాలని చెప్పి మీ నర్సన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గెలిపించండి, మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం. నర్సన్న గెలుపు కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలకు మలుపని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.